బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ₹1,00,000 పర్సనల్ బాండ్ను కూడా సమర్పించడం జరిగింది. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది కోర్టు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదని, తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ను ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్ అంటూ బీఆర్ఎస్ చెప్తోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడం, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే దూరదృష్టితో కేటీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్తోంది భారతీయ రాష్ట్ర సమితి. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును మార్మోగించిన ఫార్ములా ఈ రేస్ వల్ల పర్యాటకం, హోటల్ రంగం, రవాణా, స్థానిక వ్యాపారాలకు, ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి గణనీయమైన ఆదాయం వచ్చిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు ₹100 కోట్ల ప్రయోజనం చేకూరిందని చెప్తోంది. ఈ వ్యవహారంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవంటోంది. అవినీతి ఎక్కడ జరిగింది, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత, ఏ నిబంధన ఉల్లంఘించబడింది, ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు ఆధారాలు చూపలేదంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే 2023లో హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో, రెండో సంవత్సరం కూడా నిర్వహించడానికి యూకేకి అంటే లండన్ చెందినటువంటి FUO కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రైవేట్ స్పాన్సర్స్ తప్పుకోవడంతో అప్పటికప్పుడు ఈ కార్యక్రమం ఫెయిల్ అవుతున్నటువంటి ఉద్దేశంతో HMDA నిధుల నుంచి సుమారు ₹55 కోట్ల FUOకి అంటే ఫార్ములా ఈ రేస్కి, ఈ ఆపరేషన్స్కి బదిలీ చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖతో పాటు అప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నందున ఎన్నికల నియమాలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియలను కూడా పాటించలేదన్నది ఏసీబీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీనిపైన ఏసీబీ అటు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కుట్ర లాంటి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఏసీబీ ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభమైంది. బట్ ఏదేమైనా కానీ హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం కోసం దరిదాపు ఈ ప్రోగ్రాం వల్ల, ఈ కార్యక్రమం వల్ల మిగతా రంగాల్లో, ఎలక్ట్రిక్ రంగాల్లో ₹700 కోట్ల వరకు కూడా లాభం కూడా జరిగింది.